దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. మన ప్రార్థనకు జవాబు రాకుండా కొన్నిసార్లు సాతానుడు అడ్డుపడుతూనే ఉంటాడు. ఆయన కార్యము మన జీవితంలో జరగకుండా, అద్భుతాలు చూడకుండా అడ్డుగా నిలబడి సవాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అయితే భయపడవద్దు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక దేవుడే కార్యం చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నప్పుడు సాతాను ఏమీ చేయలేడు. ప్రతి ఆటంకము ఆయనే తొలగిస్తున్నాడు. ప్రతి అడ్డులన్నీ కూడా తొలగిస్తున్నాడు. సాతాను వేసిన ప్రతి ప్రణాళికను యేసు ప్రభుల వారు చెడగొడుతున్నాడు. ఈ క్షణముందే ఆయన ప్రణాళిక నీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉంది. నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సిద్ధపడి ఉన్నాడు. ఆయన కార్యం చేస్తుండగా దాన్ని మార్చగల శక్తి, త్రిప్పివ్వగల శక్తి ఎవరికి, ఏ శక్తికి లేదు. ఏ మాంత్రికులు దాన్ని ఏమీ చేయలేరు. ఏ మనుషులు ఏమీ చేయలేరు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం అంటుంది, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. అవును ప్రియమైన సహోదరి, దీవించమని దేవుని ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుని ఆజ్ఞ బయలుదేరింది. ఆ దేవుని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. దేవుడు దీవించడానికి ఆయన బలిష్టమైన హస్తం నీ పైకి చాపి ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. అవును సహోదరి, ఇక మార్చే శక్తి ఎవరికి లేదు. ఎవరు ఏ ప్రయత్నం నీ పెద్ద చేసినా దేవుడు దీవెనను ఆపే శక్తి దేనికి లేదు. దీవించమని ఆజ్ఞ జారీ చేయబడింది కనుక, ఆజ్ఞ బయలుదేరింది కనుక ఇక అద్భుతాలు చూడు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రభువా, నీవు నా పట్ల దీవించడానికి ఇష్టపడుచున్నావు, ఆజ్ఞ జారీ చేశావు, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చమని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.